హగ్గై అప్పుడు యెహోవా దూత హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినది ఏమనగా, దేవునికి మహిమ కలుగుగాక, నేను మీకు తోడుగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగుగాక. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఎవరైనా ఒకరు తోడొస్తుందంటే మనం చాలా సంతోషిస్తాం కదా. కానీ ఇక్కడ ఏమంటున్నావు, హగ్గై మొదటి అధ్యాయం 13వ వచనం. రెడ్ బైబిల్ ఓకే, గుడ్. దేవునికి మహిమ కలుగుగాక. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినది ఏమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు తోడుగా ఉంటే ఏమొస్తుంది మనకి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో ప్రొటెక్షన్ వస్తుంది. ప్రతి విషయంలో ప్రతిసారి మన అడుగు చిక్కులో పడదు. అయితే దేవునికి మహిమ కలుగుగాక. ఈ 16 సంవత్సరాలు వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు వాళ్ళు నిదానంగా ఉండండి, పట్టదులే మాకు ఇప్పుడు అవసరమా మేము ఈ మందిరం కట్టడం అని ఎక్కడోళ్ళక్కడ తీరిక కూర్చుండంట. కానీ వాళ్ళకు ఒక వార్త వచ్చిందంట. దేవుడికి స్తోత్రం. దేవుడి దగ్గర నుంచి ఏమని, నేను మీకు తోడున్నా, మీరు చేస్తున్న పనులన్నింటినీ పూనుకోనండి. హల్లెలూయా. 14వ వచనం. యెహోవా యూదా దేశపు అధికారియగు షిల్తీయేలు కుమారుడైన జెరుబ్బయలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడు అగు యెహోయాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనసును ప్రేరేపింపగా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏమంటుండు, నేను తోడు ఉన్నా, మీరు పనులు స్టార్ట్ చేయండి అంటే ఎవ్వరు కూడా వినట్లేదంట. ఎక్కడో అక్కడ నిదానంగా కూర్చుంటే దేవుడు కదిలిస్తాడంట. ఇప్పుడు ఒక్కటి మిస్టేక్ జరిగిందంటే 1000 మంచి చేస్తాడు దేవుడు. ఆ మిస్టేక్ అపవాది తీసుకొస్తాడు, అక్కడ పెడతాడు. కానీ దేవుడు 1000 మంచి చేస్తే దేవుడు ఏమంటుండే ఇక్కడ, వాళ్ళని నేను ప్రేరేపిస్తున్నా. ఎందుకు? వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతి తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆ మందిరాల పని మొదలు పెట్టాలంట. మనం దేవుడికి మహిమ కలుగుగాక. దేవుడు మనకు తోడు. ఎప్పుడు వచ్చింది ఈ తోడు? ఎప్పుడైతే సిలువలో మాట్లాడుతూ దేవా అడిగి ఏం చేసిందంట, ఆయన చెయ్యి జరిపి మన చెయ్యి తండ్రికి పట్టించిందంట. ఆయన చెయ్యి ఎట్లయితే తీసేసిందో మన చెయ్యి తీసుకుపోయి తండ్రితో సహవాసానికి ఇచ్చేసిందంట. తండ్రితో మన మీద ఉండే ఉగ్రత అంతా కూడా పోవడానికి సమాధాన స్థితి కలిగించిందంట. దేవుడికి మహిమ కలుగుగాక. అందుకే ఆయన ఏం చేసిండు, మనల్ని ప్రేరేపిస్తుండు. మనం కట్టబడాలి. ఏ విధంగా కట్టబడాలి? దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎంత గొప్పగా దేవుడు మనకి ఫస్ట్ ఏంటి అంటే, మన కళ్ళు తెరవబడాలి. విశ్వాసంతో చూడగలిగే ఆ ప్రొటెక్షన్ మనకు రావాలి. జరుగుతుంది, ఇది మాకు అవుతుంది. దీనికి రీజన్ ఏంటి? మనకు ఒక ఉదాహరణ ఏంటి? దేవుడికి మహిమ కలుగుగాక. 2వ రాజులు 6వ అధ్యాయము 17వ వచనం చూద్దాం.